పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. విద్యాశాఖ ఆదేశాల మేరకు బడి పిలుస్తుందిరా అనే కార్యక్రమంలో భాగంగా తుళ్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు బాపూజీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి తుళ్లూరు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ బడి బయట ఉన్న పిల్లలను బడిలోకి చేర్చేందుకు ప్రజలు అవగాహన కల్పించుకోవాలని కోరుతూ ఈ ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా తుళ్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు సిటీ న్యూస్ తో మాట్లాడారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు కూడా బడి బయట ఉన్నటువంటి పిల్లలు మరియు బడి వయసులో ఉన్నటువంటి పిల్లలు అందరినీ కూడా పాఠశాలలో చేర్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బడి పిలుస్తోంది కార్యక్రమం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశాం. దీనిలో భాగంగా ఈరోజు పిఎంశ్రీ కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుళ్లూరు మండలం వారిచే గ్రామంలో ర్యాలీ నిర్వహించబడటం అనేటటువంటి జరుగుతున్నది. ప్రభుత్వం అనేకమైనటువంటి సౌకర్యాలు కలుగజేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి సౌకర్యాలు, అదేవిధంగా తుళ్లూరు జిల్లా పరిషత్ కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఎంశ్రీ స్కూల్లో భాగంగా ఉన్నందు మూలంగా ఇక్కడ డిజిటల్ ఎడ్యుకేషను, వొకేషనల్ ఎడ్యుకేషను అనేటటువంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏర్పాటు చేయటం అనేటువంటిది కూడా జరుగుతున్నది. కాబట్టి విద్యార్థులకు ఎక్కువ సౌకర్యాలు అనేటటువంటివి అందుబాటులో ఉన్నాయి. అందుమూలంగా తల్లిదండ్రులు మన పాఠశాలలో విద్యార్థులను ఎక్కువగా చేర్చి ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని వారి యొక్క భవిష్యత్తుకి తోడ్పడతారని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తున్నాం. అనవసరమైనటువంటి కొన్ని అపోహలతోటి లేదా ఆకర్షణలతోటి వాళ్ళ మీద పిల్లల మీద ఎక్కువగా ధనం అనేటటువంటిది విద్య కోసం ఖర్చు పెట్టకుండా అన్నీ పూర్తిగా ఉచితంగానే సమకూరుస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించుకొని ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం, తల్లిదండ్రులకు విన్నవిస్తున్నాం. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలో శాంతి భద్రతల కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దొంగతనాలు, గంజాయి నేరాల నివారణకు వారానికి ఒకసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తుళ్లూరు మండలం పరిధిలోని ఐనవోలు గ్రామంలో ఆపరేషన్ జరిపారు. ఈ నేపథ్యంలో టిడ్కో గృహాల వద్ద ఉదయం 2 గంటల పాటు తనిఖీలు జరిపారు. పోలీసులతో పాటు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై తనిఖీలు నిర్వహించారు. సుమారు 16 అనుమానాస్పద వాహనాలు గుర్తించారు. ఇదే విధంగా వాహనాల రికార్డుల పరిశీలన కొనసాగింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాజధాని ప్రాంతంలో కూడా కట్టుదిట్టమైన నిఘా ఉంటుందని అన్నారు. పలుచోట్ల చెక్ పోస్టుల ఏర్పాటు చేశారు. రాత్రిపూట 4 వాహనాలతో ప్రత్యేక పోలీస్ పహారా ఉంటుంది. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని, పోలీస్ స్టేషన్ లేక డీఎస్పీ కార్యాలయం చెక్ పోస్టులలో ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. తాజా తనిఖీల్లో గంజాయి ఆనవాళ్లు కనపడలేదని అన్నారు. కొన్ని వాహనాలు స్వాధీనం చేసుకోగా రికార్డుల పరిశీలన కొనసాగుతోంది.